హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ ఏం చేసాం కదా. ఈరోజు ఇంకో కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇది మనకి ఖచ్చితంగా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ మీరు రియల్ టైంలో డేటా పైప్లైన్స్ అనేది బిల్డ్ చేసే మాట అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటిదంటే కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. ఓకే, మీరు డైలీ యూజ్ చేసేది, నేను కొత్తగా ఏం చెప్పేది ఏం కాదనమాట. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఒక సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకున్నాను. సో ఈ రోజు ఏం చెప్తున్నా అంటే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఎగ్జిక్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, మీరు ఇక్కడ చూస్తున్నారా, మనకి 4 ఉంటాయి అన్నమాట. ఒకటి సక్సెస్, ఫెయిల్యూర్, కంప్లీషన్, ఆన్ స్కిప్. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఇది సక్సెస్, ఇది ఫెయిల్యూర్, అండ్ ఇది కంప్లీషన్, ఇది స్కిప్ అనమాట. ఇలా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఈవెన్ ఎస్ఎస్ఐఎస్ లో ఉంటుంది, ఏడిఎఫ్ లో కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఒక ఫ్లో డిజైన్ చేసేటప్పుడు బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి ఓకే ఈ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఈ పర్టికులర్ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఇలా రకరకాల యూజ్ కేసెస్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని మనం ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏదైతే మనకి 4 టైప్స్ ఉన్నాయో, సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, కంప్లీషన్ కావచ్చు, వాటి గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఒక ఐడియా అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫర్ టైమింగ్ ఒక వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. వేర్ ఎంపీ. ఓకే, ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. అలానే ఇంకొక వేరియబుల్ కూడా క్రియేట్ చేస్తాను. వేర్ లొకేషన్. ఓకే, ఇలా నేనైతే ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను గైస్. ఓకే, ఇప్పుడు ఓకే ఇంకొక సెట్ వేరియబుల్ యాక్టివిటీ కూడా తీసుకున్నాను. సో కనెక్షన్ చేస్తున్నాను. సో మీరు పేరు కూడా మారుద్దాం ఇక్కడ. ఫస్ట్ డేటా, అలానే సెకండ్ డేటా పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే డెమో కావాలి. సో ఇప్పుడు మనం ఏం చేసినాం, ఇది ఒక యాక్టివిటీ, ఇది ఒక యాక్టివిటీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి 2 టైప్స్ ఉంటుంది అనమాట ఎగ్జిక్యూషన్. ఒకటి సీక్వెన్షియల్ ఉంటుంది, ఇంకోటి ప్యారలల్ ఎగ్జిక్యూషన్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అంటే 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నథింగ్ బట్ ఒక పైప్ లైన్ లో సో 10 యాక్టివిటీస్ ఉంటే ఫస్ట్ ఒక యాక్టివిటీ, దాని తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా ప్యారలల్ అంటే మల్టిపుల్ యాక్టివిటీస్ అనేది ఎట్ ఏ టైం రన్ అవుతుంటాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కనెక్ట్ చేసింది అనేది సీక్వెన్షియల్ అనమాట. అంటే ఫస్ట్ ఈ యాక్టివిటీ అది సక్సెస్ అవును, ఫెయిల్యూర్ అని డజంట్ మ్యాటర్. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత మనం ఏదైతే ఇక్కడ కంట్రోల్ అనేది డిజైన్ చేస్తాం, దాన్ని బట్టి సెకండ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలా వద్దనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ ఉంటాయి, నీట్గా డిఫైన్ చేద్దాం. సో వెంకట్, అలానే ఇక్కడ కూడా లొకేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 వేరియబుల్స్ కి డిఫైన్ సారీ, ఈ 2 సెట్ వేరియబుల్ యాక్టివిటీస్ కి డిఫైన్ చేసినాం కదా. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే ఈ పర్టికులర్ ఫస్ట్ డేటా అనే వేరియబుల్ సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ సెకండ్ డేటా అనే వేరియబుల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో ఇదేంటంటే అన్ని కూడా బేసిక్స్ అన్నమాట. మనం పెద్దగా కన్సిడర్ చెయ్యం, బేసిక్స్ ఏముందిలే అనుకుంటాం, బట్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, సో ఓకే మీరు చూస్తే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి, అంటే ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకు మనం ఇక్కడ ఏమని చెప్పినాము, ఎప్పుడైతే ఇది సక్సెస్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫెయిల్యూర్ అని చేస్తున్నాను. ఓకే, ఎప్పుడైతే ఇలా మనం డిఫైన్ చేస్తే ఎప్పుడైతే ఈ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రన్ చేస్తాను. రన్. చూడండి, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ యాక్టివిటీ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, కానీ సెకండ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్.
ఎందుకంటే ఈ పర్టిక్యులర్ యాక్టివిటీ అనేది ఫెయిల్ అవ్వలేదు కాబట్టి ఇది సక్సెస్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఇది ఫెయిల్ అయిందనుకోండి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, కావాలంటే మీరు పర్టికులర్గా ఇక్కడ ఇంటీజర్ తీసుకుంటున్నాం. ఇంటీజర్ డైనమిక్ ప్లస్ మనం ఫెయిల్ చేద్దాం అన్నమాట. ఓకే, సో దట్ మనకు తెలుస్తుంది ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేది. ఓకే, సో జస్ట్ రకరకాల ఎర్రర్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఎగ్జిక్యూట్ అయింది ఇది. చూడండి, ఫస్ట్ది ఫెయిల్ అయింది కాబట్టి సెకండ్ది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఇలా సో మనకేంటంటే పైప్ లైన్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు రియల్ టైంలో పైప్ లైన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడో చోట మీకు ఇలాంటి యూస్ కేసెస్ అనేది రావటం అనమాట. అర్థమైంది, సక్సెస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫెయిల్ ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని తర్వాత కంప్లీషన్ అన్నమాట. ఓకే, సో కంప్లీషన్ అంటే నథింగ్ బట్ అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే సెకండ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ కంప్లీట్ అవ్వాలి అది. ఓకేనా, ఆ పర్టికులర్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవ్వాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, ఇట్ హెస్ టు బి కంప్లీట్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రన్ చేస్తాం చూడండి, ఈవెన్ దో అది ఫెయిల్ అయినా సరే మళ్ళీ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ నేను చేంజ్ చేసి అంటే సక్సెస్ వచ్చేటట్టు చేస్తాను, అప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఎగ్జిక్యూట్ అయిందా లేదా, కావాలంటే చూడండి రెండు ఎగ్జిక్యూట్ అయినాయి. ఇప్పుడు నేను సో ఎర్రర్ రిమూవ్ చేస్తాను. ఇప్పుడు సక్సెస్ అవుతుందా అయినా సరే సెకండ్ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లోడ్ అయిపోయింది చూడండి, ఎగ్జిక్యూట్ అయింది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, కంప్లీషన్ కావచ్చు. ఓకే, సో దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కిప్ అనమాట. ఓకే, సో రైట్ క్లిక్ స్కిప్. సో ఇది ఎలాంటి కేసెస్లో వర్క్ అవుతుందంటే, సో ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ప్రీవియస్ అనేది స్కిప్ అవ్వాలన్నమాట, అప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సెకండ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ ప్రీవియస్ది స్కిప్ అవ్వాలి, అంటే ఇది ఎగ్జిక్యూట్ కాకూడదు, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇంకొక యాక్టివిటీ ఇన్సర్ట్ చేస్తాను, వెయిట్ యాక్టివిటీ. ఓకే, చూడండి, సో స్కిప్ అవడానికి నేను డమ్మీ యాక్టివిటీ అనమాట ఇది. ఓకే, మీకు డెమోన్స్ట్రేషన్ చేయడం కోసం సో నేనైతే యాడ్ చేశాను. లెట్స్ సీ దట్. చూడండి ఇక్కడ, సో ఇది ఎగ్జిక్యూట్ కాలేదు ఎందుకంటే ఇది ఫెయిల్ అయింది కాబట్టి. ఓకే, ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఇది స్కిప్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అనేది అవుతుంది. ఓకే, గుర్తుంచుకోవాలన్నమాట, లేకపోతే సో ఎగ్జిక్యూట్ అవుతుంది. సారీ, ఐ థింక్ ఇక్కడ స్కిప్ చేయాలి. ఇది సక్సెస్. ఓకే, ఇప్పుడు రన్ చాలు. సారీ, చిన్న మిస్టేక్. చూడండి, సో ఇది స్కిప్ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. సో ఇదేమైంది, ఫెయిల్ అయింది, అవునా కాదా. ఓకే, సో ఫెయిల్ అయింది, కావాలంటే వెరిఫై చేయండి. సో ఫెయిల్ అయింది కాబట్టి మనకి సో ఇది స్కిప్ అవుతుంది. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ కావలేదంటే ఇది సక్సెస్, అంటే ఫస్ట్ యాక్టివిటీ సక్సెస్ అయితేనే సెకండ్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఐ థింక్ ఇది స్ట్రింగ్ ఎందుకు ఫెయిల్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఈఎంపీ నేమ్ ఇంటీజర్ కదా, రైట్ కూడా. దట్స్ దట్.
ఇది కొంచెం కన్‌ఫ్యూజ్ అనిపించొచ్చు. బట్ ఇట్స్ వెరీ ఈజీ అన్నమాట. బట్ ఇప్పుడు చూడండి ఇది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకంటే ఇది స్కిప్ అంటే ఏదైతే మనం 8 యాక్టివిటీ అనేది రెండిటి మధ్య ఇన్సర్ట్ చేసామో, అది ఎప్పుడైతే స్కిప్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ యాక్టివిటీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో, దట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఓకే. మీరు కన్‌ఫ్యూజ్ అనేది అవ్వాల్సిన అవసరం లేదు. స్కిప్ ఏందంటే దాని ప్రీవియస్ యాక్టివిటీ అంటే సో, దీనికి ఏది ప్రీవియస్ యాక్టివిటీ? ఈ యాక్టివిటీ అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవ్వదో గుర్తుంచుకోండి. సో, దీని యొక్క ప్రీవియస్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవ్వనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎగ్జిక్యూట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే ఆ ప్రీవియస్ యాక్టివిటీని స్కిప్ అవ్వలేదు కాబట్టి. ఇలా మనకి సో, రకరకాల కాన్సెప్ట్‌లు అయితే ఉంటాయన్నమాట. ఓకే. అండ్ మోర్ ఓవర్ మనకి ఇందాక చెప్పినట్టుగా ఇదంతా కూడా సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అన్నమాట. ఓకే. అంటే ఫస్ట్ ఇది రాయడం వల్ల, దాని తర్వాత ఇది రాయడం వల్ల, దాని తర్వాత ఇది. అలా కాకుండా కొన్ని కేసెస్‌లో ప్యారలల్‌గా అంటే ఇండిపెండెంట్ అంటే ఒక యాక్టివిటీకి, వేరే యాక్టివిటీకి ఎటువంటి సంబంధం లేదనమాట. సో, అలాంటి కేసెస్‌లో మనం ప్యారలల్‌గా రన్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ అన్నమాట. అంటే ఎట్ ఎ టైమ్ అన్ని యాక్టివిటీస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇది ఇండిపెండెంట్ అన్నమాట. అంటే ఒకదానికొకటి సంబంధం లేనప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి గానీ, సో, అన్ని కేసెస్‌లో ఈ సినారియో అనేది పాసిబిలిటీ అవ్వదండి. చూడండి. సో, 3 కూడా సక్సెస్ అయ్యాయన్నమాట. ఇలా మనకి ప్యారలల్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ కావచ్చు, అలానే ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా కంట్రోల్ చేయాలి ఏంటనేది కూడా సో, లైక్ సక్సెస్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, కంప్లీషన్ కావచ్చు, స్కిప్ కావచ్చు. ఈ 4 ఖచ్చితంగా మనకి రియల్ టైమ్‌లో మీరెక్కడో చోట ఫేస్ చేయడానికి అవకాశం అయితే ఉంటదనమాట. సో, ట్రై చేయండి మీరు కూడా విల్ గెట్ సమ్ ఐడియా ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ అనేది. ఓకే. I think ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.